శ్రీశైలం జలాశయానికి 1.90 లక్షల క్యూసెక్లకు పైగా వరద వస్తుంది. దీంతో ప్రాజెక్టుకు జలకళ కనిపిస్తుంది. కృష్ణా బేసిన్లో ఎగువ నుంచి భారీ వరద వస్తుండటంతో ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల ప్రాజెక్టులు పూర్తిగా నిండిపోయాయి. జూరాల ప్రాజెక్టుకు 1,69,000 క్యూసెక్ల ఇన్ఫ్లో నమోదవుతుండగా 37 గేట్లను ఎత్తి జల విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. దీంతో మొత్తం 1,74,717 క్యూసెక్లను విడుదల చేస్తున్నారు. మరోవైపు తుంగభద్రకు 1.02 క్యూసెక్ల నీరు వస్తుంది. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాయి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, ప్రస్తుతం అయితే శ్రీశైలం డ్యామ్ కు ఇంట్లో బాయిగా వస్తున్నట్లు మనకు తెలుస్తుంది. ఎందుకంటే తుంగభద్ర డ్యామ్ పూర్తి స్థాయిలో నిండడంతో నిన్ననే 3 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఇది జూరాల డ్యామ్ నుంచి కూడా ఇంట్లో వస్తుంది శ్రీశైలానికి. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో ప్రస్తుతం అయితే వాగులు వంకలు పొంగిపడుతున్నాయి. దీంతో తుంగభద్ర జలాశయానికి భారీగా వరద పోటెత్తింది. పూర్తి స్థాయి నీటి మట్టం 1,633 అడుగులు అయితే ఈ రోజుకి ఇంట్లో రూపంలో 1,628.45 అడుగులకు చేరింది తుంగభద్ర జలాశయము. ఇక ఇంట్లో అయితే 1,03,891 క్యూసెక్ నీరు వచ్చి ప్రస్తుతం తుంగభద్ర డ్యామ్ కు చేరుకుంటోంది. దీంతో అప్రమత్తమైన అధికారులు నిన్ననే 3 గేట్ల ద్వారా దిగువకు నీటిని విడుదల చేశారు. తుంగభద్ర జలాశయం నుంచి 13,365 క్యూసెక్కుల నీరు అవుట్ఫ్లో రూపంలో దిగువ ప్రాంతానికి వెళ్లిపోతుంది. మరోవైపు తుంగభద్ర పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 105.788 టీఎంసీలు అయితే ప్రస్తుతం నీటి నిల్వ 88.358 టీఎంసీలుగా ఉంది. ఇక తుంగభద్ర నది పరివాహక ప్రాంతంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డ్యామ్ అధికారులు కూడా హెచ్చరికలు జారీ చేశారు. ఎగువ ప్రాంతాల నుంచి భారీ స్థాయిలో వరద ప్రవాహం కొనసాగుతున్న నేపథ్యంలో ప్రాజెక్టులోని మరికొన్ని గేట్లను కూడా ఎత్తే అవకాశం ఉందని కూడా చెబుతున్నారు. దీంతో హొస్పేట, బెల్లారితో పాటు కర్నూలు జిల్లాలోని లోతట్టు ప్రాంతాల ప్రజలను కూడా అప్రమత్తం చేశారు. నది పరివాహక ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని కూడా సూచించారు. కృష్ణానది ఉపనదిగా ఉన్న తుంగభద్ర డ్యామ్ గేట్లు తెరవడంతో కృష్ణానదిలోకి వరద పోటెత్తింది. దీంతో దిగువన ఉన్న శ్రీశైలం డ్యామ్ వైపు ప్రస్తుతం కృష్ణమ్మ పరుగులు పెడుతోంది. దీంతో ఈ శ్రీశైలం డ్యామ్ మరింత వేగంగా నిండే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడు తుంగభద్ర డ్యామ్ కి ఇంట్లో ఎక్కువ ఉంది, అలాగే జూరాల డ్యామ్ కూడా ఇంట్లో బాగానే వస్తుంది ఆశించిన స్థాయిలో. కాబట్టి ఈసారి కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల జిల్లాల ప్రజలకు, రైతులకు సాగుకు తాగునీరు అందించే ఈ ప్రధాన జలాశయం తుంగభద్ర కాబట్టి ఇది బాగా నిండుతోంది. దీంతో ప్రజలు, రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నట్టుంది. ప్రసాద్, అంటే శ్రీశైలంకి ప్రస్తుతం ఎన్ని టీఎంసీల నీరు ఉంది? ప్రస్తుతం తుంగభద్ర, జూరాల ప్రాజెక్టులో ఇన్ఫ్లో, అవుట్ఫ్లో ఎంత ఉంది? ఇప్పుడు మనం ఉదయం వచ్చిన అప్డేట్ బట్టి తీసుకుంటే ఈరోజు శ్రీశైలం డ్యామ్ కి 837.80 అడుగులు శ్రీశైలం డ్యామ్ నీటి మట్టం మనకు కనిపిస్తుంది. అయితే ఈయన 58.5933 టీఎంసీల నీటి నిల్వ ప్రస్తుతానికి ఉంది. శ్రీశైలం డ్యామ్ పూర్తి సామర్థ్యం 885 అడుగులు అయితే ఈ రోజు 837 అడుగులు ఉంది. అంటే ఇంకా 25 అడుగులు నిండితే శ్రీశైలం డ్యామ్ పూర్తిగా నిండినట్టు మనకు తెలుస్తుంది. మొత్తానికైతే జూరాల స్పిల్వే నుంచి 1,45,212 క్యూసెక్లు ఇంట్లో వస్తుంది. ఇప్పుడు పవర్ జనరేషన్ ద్వారా 28,292 క్యూసెక్ల నీటిని దిగువకు వదులుతున్నారు. మొత్తంగా చూసుకుంటే టోటల్ గా ఇంట్లో 1,73,504 క్యూసెక్లు శ్రీశైలం డ్యామ్ కు వస్తున్నట్లు అధికారిక సమాచారం మేరకు మనకు తెలుస్తోంది. శ్రీశైలం డ్యామ్ కు ఏంటి ఈ స్థాయిలో అంటే ఈసారే బాగా ఎక్కువగా ఇంట్లో వస్తుందని అధికారులు చెబుతున్నారు. గత 2 సంవత్సరాలుగా శ్రీశైలం డ్యామ్ కానీ, తుంగభద్ర డ్యామ్ కానీ ఇన్ఫ్లోస్ లేవు చాలా. అంటే దీంట్లో సగం ఇప్పుడు వస్తున్న పర్సెంటేజ్ లో సగం కూడా ఇంట్లో లేదు. కాబట్టి ఈ ప్రాంత ప్రజలకు నీరు విడుదల చేయలేదు. ఈ గేట్ల ద్వారా శ్రీశైలం డ్యామ్ కానీ, తుంగభద్ర డ్యామ్ గేట్ల ద్వారా నీరు రిలీజ్ చేయలేదు. దీంతో ప్రజలు కానీ, రైతులు కానీ బాగా ఇబ్బంది పడ్డారు. ఎందుకంటే ఈ రెండు అంటే కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు జల ప్రధానులు ఈ డ్యామ్లు, ఈ జలాశయాలు. అయితే ఈ జలాశయాలు పూర్తిగా నిండిపోవడంతో బాగా ఇబ్బంది పడ్డారు 2 ఏళ్లు. అయితే ఈసారి ఎగువన పశ్చిమ కనుమల్లో కురుస్తున్న వర్షాలతో బాగా జలాశయాలకు నీరు బాగా చేరింది. ఆల్మట్టి డ్యామ్ నిండడంతో నారాయణపూర్, జూరాల, అలాగే తుంగభద్ర ఇవన్నీ డ్యామ్ నిండడంతో శ్రీశైలానికి
వరద పోటెత్తుతోంది. దీంతో రేపు మర్నాడు ఇన్ఫ్లోలు కూడా బాగా పెరిగే అవకాశం ఉంది కాబట్టి, ఎందుకంటే తుంగభద్ర డ్యామ్ పూర్తి అంటే డ్యామ్ నిండే పరిస్థితులు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ 2 రోజుల్లో తుంగభద్ర డ్యామ్ కూడా నిండితే అన్ని గేట్లు తెచ్చి దిగువకు నీటిని విడుదల చేసే అవకాశం ఉంది. కాబట్టి ఎక్కువగా అంటే దాదాపు 2 లక్షల వరకు క్యూసెక్కులు ఇంట్లో వచ్చే అవకాశం ఉంది ఈ శ్రీశైలం డ్యామ్ కు. కాబట్టి శ్రీశైలం డ్యామ్ అధికారులు కూడా అప్రమత్తంగా ఉన్నారు. ఎప్పటికప్పుడు అంటే కొన్ని డ్యామ్ లెవెల్స్ మెయింటైన్ చేస్తూ దిగువకు నీరు వెళ్తున్నారు. జల విద్యుత్ ఉత్పత్తి చేస్తూ నాగార్జున సాగర్ కు నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో ప్రజలు రైతుల్లో హర్షం వ్యక్తమవుతోంది. ఎందుకంటే ఆరుతడి పంటలు మాత్రమే వేసుకుని ఈసారి రైతులు వేసుకున్నారు. అయితే ఇప్పుడు జలాశయాలు నిండడంతో వారికి అందరికీ కొంచెం మిగిలి చేకూర్చినట్లు అవుతుందని అధికారులు అంటున్నారు.